రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో భారీ భూకుంభకోణం జరిగిందని, దాని వెనుక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆయన అనుచరులు ఉన్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ్రామంలోని 146 ఎకరాల భూమి ఎవరికీ తెలియకుండా నిషేధిత జాబితాకు వెళ్లిందన్నారు. ఇక దీని వెనుక మంత్రి కేటీఆర్ హస్తం ఉందన్నారు. ధరణి పోర్టల్ రాగానే ఈ భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయని, వాటి విలువ సుమారుగా 1000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పారు. కేసీఆర్ దండుపాల్యం ముఠా తమ కోసమే ధరణి పోర్టల్ తీసుకువచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు లేఖ రాయనున్నట్లు చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూమి ఉండడానికి వీలు లేదని చెప్పి లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దళితులకు, గిరిజనులకు, భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ భూములు పంచిపెట్టింది. ఆ లెక్కన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 25 లక్షల ఎకరాల భూములను భూమి లేని పేదలకు కాంగ్రెస్ పార్టీ పట్టాల రూపంలో, అసైన్మెంట్ పట్టాల రూపంలో కాంగ్రెస్ పార్టీ పంచిపెట్టింది. అటవీ ప్రాంతంలో భూములను దున్నుకొని బతుకుతున్న ఆదివాసీలకు, గిరిజనులకు అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి దాదాపు ఒక 10 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ పార్టీ పంచిపెట్టింది. దాదాపుగా యాజమాన్యపు హక్కులు లేని పేదలకు 35 లక్షల ఎకరాల భూములను కాంగ్రెస్ పార్టీ పంచిపెట్టింది. ఈ భూముల యొక్క హక్కులను, ఈ భూముల యొక్క వివరాలను సిసిఎల్ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్, సిసిఎల్ఏ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ రికార్డులను భద్రపరచడం జరిగింది. పటేల్ పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు భూముల యొక్క వివరాలను గ్రామాలలో పట్వారీల దగ్గర ఉండే రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలు కనుక్కోవాలంటే పట్వారీ దగ్గరికి వెళ్తే వివరాలు చెప్పేవాళ్ళు, వ్యవసాయం ఏం చేసుకున్నారు, ఏం పంట పండించను కూడా పట్వారీలు నమోదు చేసేవాళ్ళు కాస్రపానీలలో. ఈ తహసీల్దార్ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత, అంటే సమితిల వ్యవస్థలను రద్దు చేసి మండల వ్యవస్థ